పొంగునూరు బిఎంఎస్ క్లబ్ నందు ఆదివారం పలమనేరు వీకేర్ ఐవీఎఫ్ సెంటర్ మరియు పొంగునూరు లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో లయన్స్ క్లబ్ డాక్టర్ శివ, లయన్స్ ముత్యాలు చైర్మన్ త్రిమూర్తిరెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఖలీలుల్లా, అంజు మునిస్సా ఆధ్వర్యంలో సంతాన సాఫల్యం మరియు ఈఎన్టీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరానికి దాదాపు 100 మందికి పైగా పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉచిత చికిత్సలు చేయించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ ఖలీలుల్లా, డాక్టర్ అంజు మున్సిలా మాట్లాడుతూ పొంగునూరు లయన్స్ క్లబ్ మరియు బిఎంఎస్ క్లబ్ వారి సహకారంతో పలమనేరు వీకేర్ ఐవీఎఫ్ సెంటర్ ద్వారా ఉచిత చికిత్సలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆడ మరియు మగవారికి సంతాన సమస్యలకు పెద్ద నగరాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉపయోగించే విధంగానే నూతన టెక్నికల్ ట్రీట్మెంట్ ద్వారా సంతానం కలిగేందుకు మా వీకేర్ ఐవీఎస్ సెంటర్లో చికిత్సలు అందిస్తున్నామని, ఈఎన్టీ రోగులకు ప్రత్యేకంగా చికిత్సలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పొంగునూరు నందు ఈ ఉచిత వైద్య శిబిరానికి అవకాశం కల్పించిన లయన్స్ మరియు బిఎంఎస్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీకేర్ ఐవీఎఫ్ సెంటర్ వైద్యులు పారహన బాను, యాశస్విని, లయన్స్ క్లబ్ ట్రెజరర్ రజీ అహ్మద్, లయన్స్ సభ్యులు సివి రెడ్డి ప్రసాద్, సుబ్రహ్మణ్యం, సతీష్, మహిపాల్ రెడ్డి, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బిఎంఎస్ క్లబ్, లయన్స్ క్లబ్ ఆఫ్ గ్లోబల్ పొంగునూరు వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి మరియు లయన్స్ మెంబర్ అందరికీ ధన్యవాదాలు. మేము వీకేర్ ఫర్టిలిటీ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించి 10 సంవత్సరాలు అయినాయి. ముఖ్యంగా మేము గైనిక్ సమస్యలకు, ప్రసూతి సమస్యలకు, తర్వాత ఈఎన్టీ, తర్వాత జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీస్, అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర. అదేవిధంగా మీరు మా ఇన్స్టాలో కానీ మా వీడియోస్లో కానీ చూసుంటారు. మా అత్యాధునిక పరికరాలతో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. అందుకు ముఖ్యంగా ఈ లయన్స్ క్లబ్ వారు, బిఎంఎస్ క్లబ్ వాళ్ళు మాకు ఈరోజు ఈ క్యాంపు జరగడానికి వాళ్ళు చాలా సహకరించారు. ముందు కూడా లయన్స్ క్లబ్లోనే, బిఎంఎస్ క్లబ్లో మేము క్యాంపులు పెడుతుంటాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారు, లయన్స్ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు. ఎన్నో ఆధునిక ఉపకరణాలను తీసుకొచ్చి ఇక్కడ వైద్యకీయ పరికరాలను తీసుకొచ్చి ఇక్కడ అందరికీ ట్రీట్మెంట్ పరీక్షలు అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కువ సంఖ్యలో కూడా ముందు ఇంకా ఒక కార్యక్రమం వీల్ ద్వారానే ఏర్పాటు చేసుకొని, ఎలా అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పరీక్షలు అవన్నీ పరిశీలిస్తే చాలా అద్భుతంగా వాళ్ళు ఈ వైద్యకీయ పరికరాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంకా మరొక క్యాంపును కూడా వాళ్ళ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఇలాంటి సర్వీసెస్ ఇక్కడ లయన్స్ క్లబ్ తరఫున ఇంకా ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేయాలని ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. పేషెంట్స్ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి ఫ్రీ క్యాంప్ లో వాళ్ళ ఫర్దర్ ప్రాబ్లమ్స్ గురించి అడ్వైజెస్ తీసుకుంటే బాగుంటుంది. వీకేర్ ఐవీఎఫ్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశము, ఇలా చుట్టుపక్కల ప్రాంతాల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కోసం సిటీస్ కి వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు కూడా వాళ్ళు ఈ ఫెసిలిటీస్ ని పలమనేరుకు వచ్చి వీకేర్ ఐవీఎఫ్ సెంటర్ ద్వారా లో కాస్ట్ కూడా ఈ ఫెసిలిటీస్ అన్ని చేసుకోగలగాల. సో మా ఉద్దేశం లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి ఈ ట్రీట్మెంట్, కాస్ట్లియర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ని కూడా మేము చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ కి అందిస్తున్నాము. సంతాన లోపం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. అనేక కారణాలు ఉన్నాయి. పురుషుల్లోనూ స్త్రీలలోనూ సంతాన లోపం ఉంది. పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకపోతే దాన్ని వంధ్యత్వం అంటారు, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. వాటికి కారణాలు తెలుసుకొని, పురుషుల్లో ఉందా స్త్రీలలో ఉందా అని కారణాలు తెలుసుకొని ఆ కారణాలకు సరైన వైద్యం చేసుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారు. కాబట్టి మనకు అట్లాంటి వైద్యం కావాలంటే ముందు బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఇట్లాంటి పెద్ద సిటీలకు మాత్రమే వెళ్ళి ఆ సౌకర్యాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు రూరల్లో కూడా వీళ్ళు మంచి హృదయంతో మన ఏరియాలో సేవ చేయాలనే ఉద్దేశంతో రూరల్లో పలమనేరులో కూడా మనకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళు దాన్ని అందుబాటులోకి తెచ్చారు. వాళ్ళ సేవలు మనకు కూడా అందిస్తున్నారు. ఈ శిబిరంలో మందత్వం ఉండేటువంటి వాళ్లకు సలహాలు, సూచనలతో పాటు పరీక్షలు చేయడానికి కూడా ముందుకు వస్తారు.